హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేశారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో ఈ రోజు వీడియో ఏంటంటే నేను మా చింటుగాడు, చూసారా వీడియో మా చింటుగాడు అనమాట. ఆల్మోస్ట్ అందరికీ చింటూ అంటే ఎవరో తెలుసు. సో ఎవరికైతే చింటూ తెలీదో వాళ్ళకి చెప్తున్నాను. సో గాయ్స్, ఈ రోజు వీడియోలో నేను మా చింటుగాడు కలిసి గారెలు అండ్ అలాగే గారెల్లో కావాల్సిన చట్నీ కూడా ప్రిపేర్ చేసామండి. చట్నీ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసామన్నమాట. చూసారా అలా కూర్చుంటున్నాడో మా చింటుగాడు, రెడీగా ఉంటాడు అనమాట. గారెలు ఎప్పుడు అవుతాయా తిందామా అని చెప్పేసి నాకు హెల్ప్ కూడా చేస్తాడండి. సో వాడు అలా నా పక్కన నుండి హెల్ప్ చేస్తాడు. సో గాయ్స్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలో నా బ్రేక్ఫాస్ట్ ఏంటో మీకు చూపించబోతున్నాను. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో గాయ్స్, ఫస్ట్ ఏంటి అంటే గారెలు ప్రిపేర్ చేయడానికి మనం మినపప్పు అనేది నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్ వరకు మినపప్పు అనేది నానబెడుతున్నాను అనమాట. సో నేను క్వాంటిటీస్ ఫాలో అవుతాను, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కువ పడిపోతే మరి నేను ఒకదాన్ని ఫినిష్ చేయలేను కదా. అఫ్ కోర్స్ మా చింటిగాడు ఉన్నాడు, బట్ ఏంటంటే తక్కువ చేస్తాను. సో ఇలా 1 గ్లాసు మినపప్పుకి మనం వాటర్ అనేది యాడ్ చేయాలండి. ఇది బాగా సోక్ అవ్వాలన్నమాట. మినపప్పు అనేది బాగా నానిపోవాలి. సో నేను అరౌండ్ 2 అవర్స్ తర్వాత చెక్ చేస్తే ఇలా వచ్చింది. నేను సాయి మినపప్పు వాడుతున్నాను కదా, సాయి మినపప్పు కానీ మినపగుళ్ళు కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను వచ్చేసి మినపప్పు 2 అవర్స్ తర్వాత చెక్ చేస్తే నాకు ఇలా వచ్చిందండి. నీట్గా నేను వాటర్లో వాష్ చేసేసాను ఒక 3 టైమ్స్. చూసారా మినపప్పు ఎలా నానిపోయిందో, బాగా సోక్ అయిపోవాలండి. సో ఇలా సోక్ అయిన దాన్ని మీరు ఏం చేయాలంటే మిక్సీ జార్లో వాటర్ లేకుండా తీసుకొని వేయాలన్నమాట. ఎందుకంటే గార్ల పిండి ఎప్పుడు కూడా గట్టిగా ఉండాలి. మీరు ఇన్ కేసు వాటర్ యాడ్ చేసేస్తే మెత్తగా అయిపోద్ది, గారెలు రావు వాటర్ అవి. ఇంకా ఏంటంటే ఆయిల్ పీల్ చేసుకుంటాయి. చూసారా నేనైతే ఇలా ఇలా కొంచెం గట్టిగానే మిక్స్ చేశాను. మిక్సీలో వేసేసి బాగా మిక్సీ పట్టేశాను. సో దీన్ని ఏంటి అంటే సైడ్కి పెట్టేసుకుందాము. ఈ లోపు ఏంటి అంటే గారెలు వేయడానికి మనం ఆయిల్ అనేది హీట్ చేసుకుందాము. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టండి, ఎందుకంటే ఆయిల్ అనేది హీట్ అవ్వాలి కదా. సో మీరు వన్స్ హై ఫ్లేమ్ పెట్టాక నీట్గా మనకి కడాయిలో ఒక 60% వరకు మీరు ఆయిల్ అనేది యాడ్ చేసేయండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. సో ఇలా ఆయిల్ మనకి హీట్ అవుతూ ఉండగా నేను బ్యాటర్ అనేది ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. చూసారా నాకు ఎలా గట్టిగా వచ్చిందో. సో మీరు కూడా ఇలాగే గట్టిగానే ఉంచుకోండి. చాలామంది కావాలంటే ఆనియన్స్ అని జీలకర్ర అని యాడ్ చేసుకుంటారు. నేనైతే ప్లెయిన్గా చేస్తున్నానండి. సో నాకు సరిపడినంత ఒక 2 స్పూన్స్ వరకు, చిన్న స్పూన్ అనమాట, సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసాను. ఇలా అయిపోయింది. సో ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత నేను ఒక పాలిథీన్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేయండి. నేనైతే వాటర్ అప్లై చేసి ఇలాగా నేను గారెలు అనేవి అద్దుతున్నాను అనమాట. సో మధ్యలో హోల్ పెట్టాలి. ఇది వచ్చేసి గారి కదా, చిల్లు గారె అనమాట. సో దీన్ని తీసి కేర్ఫుల్గా మీరు ఆయిల్లో వేసేయాల్సి ఉంటుంది. చూసారా గారెలు అనేవి ఫ్రై అవుతుందన్నమాట. సో ఇంకా రిమైనింగ్ గారెలు కూడా వేసేద్దాము. నా కడాయిలో ఒక 5 వరకు గారెలు పడతాయండి. నేను సింపుల్గా వేస్తున్నాను. ప్రతిసారి కూడా మీరు వాటర్ అనేది రాసుకోవాలి చేతికి. ఇది యాక్చువల్గా నేను మా డాడీని చూసి నేర్చుకున్నాను అనమాట. చిన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా డాడీ ఏంటంటే గారెలు వేసేవారు. ఫస్ట్‌లో మా మమ్మీకి కూడా భయమే. ఇలా ఆయిల్ అంటే మీద పడతది కదా, ఆయిల్ అంటే మాటలేంటి, ఒక్కసారి కాలిందంటే బొబ్బొచ్చేస్తది. ఇంక లైఫ్ లాంగ్ ఆ మచ్చ ఉండిపోద్ది. సో, అందుకనేసి మా మమ్మీకి కూడా ఆయిల్ అంటే చాలా భయం. ఇలా ఏంటి అంటే మా డాడీ వేసేవారు. సో, ఇలా కవర్‌కి వాటర్ రాసి వాటర్‌లో చెయ్యి ముంచి ఇలా మా డాడీ చేసేవారు. మా డాడీ దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడైతే మా మమ్మీ కూడా చేసేస్తున్నారు. ఫియర్ ఏం లేదండి. సో, అలవాటయిపోయిందనమాట. చూసారా గారెలనేవి ఒక సైడు ఫ్రై అయ్యాక మీరు నెమ్మదిగా వెనక్కనేది తిప్పుకోవాల్సి ఉంటది. చాలా సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అండి. గారెలంటే ఏంటో అనుకుంటారు. చూసారా ఈ పక్కన మా వోడైతే వెయిటింగు. "ఏరా చింటూ సిట్." చూసారా సిట్ అనగానే కూర్చుంటాడు. చాలా క్యూట్‌గా ఉంటాడనమాట. మా చింటుగాడంటే నాకు చాలా ఇష్టం అండి. ఏంటంటే ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ అస్సలు రానివ్వడు మా చింటుగాడు. చూసారా గారెలనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మనకి వచ్చేయాలనమాట. మరీ ఎక్కువ ఫ్రై అయినా సరే మాడిపోతాయన్నమాట. మీకెలా కావాలో అలా ఉంచుకొని నీట్‌గా ఫ్రై అయిపోయినియి నాకైతే. ఇలా ఈ కలరేనే ఇష్టమండి. ఇంకా డార్క్ వచ్చేస్తే నాకు నచ్చదు, మాడిపోయినట్టు అనిపిస్తాయి. సో, నేనైతే ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నాను. చూసారా? ఒక వాయికొచ్చేసి నాకు 5 పట్టాయన్నమాట.
సో రిమైనింగ్ కూడా వేసేసుకుందాము. చూసారా గారెలు అయితే చాలా బాగున్నాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ ఇంకొక వాయి కూడా నేను వేసేసాను. ఒక గారెని మా చింటుగాడికి చూపిద్దాం. ఎరా చింటూ, చూసారా వాడికి అప్పుడే నోట్లోంచి వచ్చేస్తుంది వాటర్. సో గారెలు అయితే వేయడం అయిపోయిందండి. చూసారా గారెలు అయితే చాలా బాగా వచ్చాయి. సో ఇంకా ఏంటి అంటే ఇంటి దగ్గర నుండి బయట ఉన్నాము అంటే అన్నీ నేర్చుకుంటాము ఒకటి ఒకటి. సో గారెలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి చట్నీ ప్రిపేర్ చేసేద్దాము. సో చట్నీకి ఏంటి అంటే ఫస్ట్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఫస్ట్ మనం ప్యాన్ పెట్టేసి ఒక 4 టేబుల్ స్పూన్స్, ఒక చిన్న టేబుల్ స్పూన్స్ అయితే 4, ఇంకేసి పెద్దవి అయితే ఒక 2 అనమాట. 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసి నెక్స్ట్ పీనట్స్ అనమాట, అండ్ అలాగే వేపుడు శనగపప్పు అంటారు కదా, ఇది కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేయండి. అండ్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న 10 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయండి. అండ్ అలాగే 2 రెమ్మలు కరివేపాకు. సో ఇవన్నీ యాడ్ చేసి బాగా చిన్న మంట మీద మీరు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయితేనే మనకి చట్నీ అనేది పచ్చివాసన రాకుండా ఉంటుందండి. సో చట్నీ ఎప్పుడు కూడా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి నిల్వ ఉంటుంది, ఒక 2-3 డేస్ నిల్వ ఉంటుంది. అండ్ అలాగే టేస్ట్ కూడా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఒక 7 వరకు మీరు యాడ్ చేసుకోండి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేలా చిన్న మంట మీద ఫ్రై చేసుకోండి. ఈ లోపు ఏంటి అంటే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది మనకి చట్నీకి. సో ఇవన్నీ కూడా చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోండి. సో నాకేమన్నా కుకింగ్లో డౌట్స్ ఏమన్నా వస్తే మా మమ్మీకి కాల్ చేస్తాను. సో మా మమ్మీ ఏ టైంలోనైనా సరే నాకు చెప్తారనమాట, అది అలా కాదు ఇలా చేసుకో అని చెప్పి. సో చూసారా మనకైతే ఇవి ఫ్రై అయిపోయినాయి. సో కూల్ చేసేసుకోవాలన్నమాట. వన్స్ కూల్ అయిన తర్వాత వీటిని నీట్గా మనం మిక్సీ జార్లో వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. సో వన్స్ మీరు మిక్సీ జార్లో వేసాక మీ టేస్ట్కి సరిపడినంత వాటరు అండ్ అలాగే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసేయండి. బాగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. సో ప్యారలల్గా ఏంటంటే మనం ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి. సో నేను ఏంటంటే శనగపప్పు అండ్ అలాగే మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ అలాగే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో నేనైతే మిక్సీ పట్టేశాక చట్నీ అనేది ఇలా ఉందన్నమాట. నాకు సరిపడా వాటర్ అని వేసుకున్నాను. గారెలోకి మరీ పలచగా ఉంటే బాగోదు కదా. సో నెక్స్ట్ ఏంటంటే నేను ముందు ఫ్రై చేసిన పోపు కూడా ఇందులో వేసేసాను. అంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ గారెలు అండ్ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా మా చింటుగాడు రెడీగా ఉన్నాడు. చింటూ గారెలు రా, నీకోసం గారెలు చేశాను, పద పద పద, తిండి కానీ రా, పద 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 పద, సిట్ 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 సిట్, గుడ్ బాయ్, ఉండు సిట్. చింటూ గారెలు రా, తిను తినమ్మా చింటూ, బాగున్నాయా గైస్? వీకెండ్ స్పెషల్ మా చింటిగాడి కోసం గారెలు అనమాట. చింటూ తిను, గారెలు ఇష్టంగా తింటాడండి. దీపావళికి కూడా చాలా బాగా తిన్నాడు మా చింటుగాడు గారెలు. బాగుందా చింటూ? బుజ్జి మా చింటుగాడికి గారెలు చేశాను, వీకెండ్ స్పెషల్. వీక్ టైంలో రైస్ పెడుతున్నాను, ఎగ్ రైస్, చికెన్ అవన్నీ పెడుతున్నాను. ఈసారి గారెలు చేశాను అనమాట స్పెషల్గా మా చింటుగాడి కోసం. బాగుందా? తిను. చిట్టి చెవులు చూడండి అంత బాగున్నాయో మా చింటిగాడి చెవులు. మా చింటిగాడి చెవులు చూసారా, చెవులు ఎంత బాగున్నాయో. నాకు ఇష్టం మా చింటిగాడి చెవులు అంటే ఇష్టం నాకు. ఆ చెవులు పట్టుకొని నొక్కేస్తాను అనమాట. ఆ చెవులు పట్టుకొని పిసికేస్తాను మా చింటిగాడిని. మొన్న నెమ్మదిగా తినాలిగా చింటూ, నమ్ముడు తిన్నావా? తినేసి చూడండి ఎలా చూస్తున్నాడు కిందకి. తిను, అయిపోయిందిరా, చిన్న ముక్క ఉంది, తిను. ముందు నోట్లో ఉన్నది నమ్ములు. తిను, ముజ్జుగాడు ముజ్జుగాడు చింటుగాడు, అబ్బా తిను. అయిపోయిరా, అయిపోయి, చిన్న ముక్క ఉంది అంతే, అయిపోయి. బాగుందా? తిను, అయిపోయి అయిపోయి అయిపోయి. చికెన్ 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 చికెన్.
ఇప్పుడు చాలు. అబ్బా, సిట్ 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 సిట్. ఈ చెవులు బాగుంటాయి, ఈ చెవులు. సిట్ సిట్. తిన్నాడు 2 గారెలు. చింటూ ఇచ్చాడు, షేక్ ఇచ్చాడు. ఈ చెయ్యి కూడా జూమ్ చేసి తీరా. చింటూ దా దా. చాలే. సో గాయ్స్, ఫైనల్గా నేను మా చింటిగాడు అయితే గారెలు తిన్నామండి. మా చింటిగాడికి చట్నీ పెట్టలేదు, ఎందుకంటే చట్నీ తింటే మండుతుంది. ఎప్పుడు కూడా పెట్స్కి స్పైసీ ఫుడ్ పెట్టకూడదు. సో అందుకనేసి నేను గారెలు ఒకటే పెట్టాను, అది కూడా లిమిటెడ్ 2 ఎక్కువ పెట్టకూడదు అనమాట. సో గాయ్స్, మీకైతే ఈరోజు వీడియోలో నేను చేసిన గారెలు అండ్ అలాగే చట్నీ ఆ వీడియో అయితే చాలా బాగా నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. గారెలు అంటే చాలా కష్టం అని అనుకుంటారు, నేను అలాగే అనుకునేదాన్ని. వన్స్ కుకింగ్ అనేది స్లోగా నేర్చుకుంటున్న తర్వాత, నేను కూడా ట్రై చేసిన తర్వాత, సో నాకు కూడా గారెలు చేయడము అండ్ అలాగే కుకింగ్ కూడా చాలా ఈజీ అనిపించింది అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీ కమెంట్స్ అన్నీ కూడా చూస్తాను. అండ్ అలాగే గాయ్స్, సో ఫైనల్గా ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేద్దాము. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే కింద బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి క్యూట్ వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.